దేవునికి స్తోత్రం. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి రెడ్డిబోయిన అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని కొంతమంది చూస్తున్నారు. వీడియోస్, పాటలు, మా పిల్లలు పాడినటువంటి పాటలు అన్నీ చూస్తూ ఉన్నారు. మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో మరి కొన్ని విషయాలు మన జీవితంలో పాటించగలిగితే దేవుని కొరకు గొప్ప దీవెనకరమైన సంవత్సరంగా ఉంటుందని నేను మీ ముందుకి కొన్ని మాటలు తీసుకొని వచ్చాను. వాటిల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క బిడ్డలారా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. దేవునిని మనము ఆరాధించే దాని కొరకు ఒక ప్రత్యేకమైన దినాన్ని మనము కలిగి ఉండాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కొన్ని రోజులు ఇచ్చారు పని చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, మన యొక్క కుటుంబ జీవనోపాధి కొరకు దేవుడు కొన్ని రోజులు మనకి ఇచ్చారు. ఒక రోజు దేవుడు ఆయన సన్నిధిలో మనం గడపాలని చెప్తూ ఉన్నాడు. అది పునరుద్ధాన దినం, ఆదివారం, దేవుని యొక్క దినం, దేవుడు మనకి ఇచ్చినటువంటి రోజు. ఈ రోజున చాలామంది దేవుడు వారికి ఇచ్చినటువంటి రోజులనే కాక దేవుని యొక్క దినాన్ని కూడా, పరిశుద్ధ దినాన్ని కూడా, ఆదివారపు దినాన్ని కూడా వారి ఇష్టాలకి, వారి యొక్క పనులకి వాడుకుంటున్నారు. అది ఏమాత్రం కూడా దీవెన కాదు. 2025లో ఎన్ని ఆదివారాలను మానేసావో, ఎన్ని నెలలు దేవుని సన్నిధి సహవాసాన్ని మానేసావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. దావీదు అంటాడు, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను, దేవుని సన్నిధి కావాలని కోరుకుంటున్నానని దావీదు అంటాడు. ఈ రోజున ఈ 2026లో నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకోమాక, ఆదివారం ఆరాధనను పోగొట్టుకోమాక. రెండవదిగా మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ఉంటుంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. రెండవదిగా పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. 2025లో నువ్వు ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నావో, ఎలాంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నావో మరి నాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన వాడు దేవుడు కనుక ఈ 2026లో పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం, పవిత్రత కలిగి మనం జీవిద్దాం. మనలో ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా మనము చూసుకుందాం. శత్రువైన సాతానుడు ఏం చేస్తాడంటే మన పరిశుద్ధతను దొంగిలించాలని చూస్తూ ఉంటాడు, మన పవిత్రతను దొంగిలించాలని చూస్తూ ఉంటాడు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధతతో ఉన్న జీవితాన్ని జీవించకుండా ఉండేదాని కొరకు శత్రువైన సాతానుడు అనేక రకాలుగా గాలం వేస్తూ ఉంటాడు, ఎరేస్తూ ఉంటాడు. ఆ ఎరలో, ఆ గాలంలో కొంతమంది భక్తులు పడిపోయారు. సంసోను పడిపోయాడు, కానీ యోసేపు పడిపోలేదండి. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సంఘమా, సేవకులారా, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, పవిత్రతను నువ్వు కాపాడుకో. పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేమండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని సన్నిధిని నువ్వు కోల్పోమక, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండు 2026లో. రెండవదిగా పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండు. మూడవదిగా మనం గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 2025లో నువ్వెంత ప్రార్థన చేసావో, నువ్వెంత కన్నీరు గార్చావో, నువ్వెంత దేవునికి మొరపెట్టావో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఈ 2026లో దేవుని కొరకు ఒక మంచి ప్రార్థనా జీవితం, ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని, ఒక
మంచి ప్రార్థన యోధుడుగా, ప్రార్థన యోధురాలుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు చేయని కార్యాలు లేవండి. నీ కుటుంబమును దేవుడు కట్టాలంటే, నీ సంఘాన్ని దేవుడు కట్టాలంటే, నీకున్న పరిస్థితులన్నీ కూడా నా దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యములుగా దేవుడు మార్చాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 2026లో ప్రార్థననే బలిపీఠాన్ని నువ్వు కట్టుకో. ప్రార్థన అనేటటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. సక్సెస్ నీ జీవితంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నీ సంఘములో, పరిచర్యలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని నువ్వు చూస్తావు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నెంబర్ 4, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే కన్నావో, ఏదైతే విన్నావో, ఏదైతే చూసావో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇదిగో భక్తి విషయంలో నీవు అనేకులకు తెలియచేసి అనేకులకు నీవు సాక్షిగా ఉండాలి. అనేకులకు నీ సాక్ష్యాన్ని చెప్పి అనేకులను దేవుని దగ్గరికి నడిపించేటటువంటి బాధ్యత ఈ 2026లో నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఇంటిలో రక్షించబడితే నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్తను నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. నీ బిడ్డలను నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఒకవేళ సంఘములో రక్షించబడిన విశ్వాసం అయితే ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. నా ద్వారా ఈ సంవత్సరం సంఘానికి ఒక 2 నడిపిస్తాను, ఒక 3 నడిపిస్తాను, లేకపోతే అట్లీస్ట్ ఒక్కరినైనా నేను దేవుని సన్నిధికి నడిపిస్తానని ఒక తీర్మానం నువ్వు చేసుకో. రక్షించబడ్డావు కదా, ఏం పర్లేదులే, నేనే రక్షణ పొందాను, నా మట్టుకు నేను చూసుకుంటానంటే కాదండి. నువ్వు రక్షించబడ్డావు, నీ ద్వారా ఒక ఆత్మైనా రక్షించబడాలి. నీ ద్వారా ఒక వ్యక్తి అయినా దేవుడి సన్నిధికి రావాలి. సమరయ స్త్రీ రక్షించబడింది, కొన్ని వందల మంది తన గ్రామంలో ఉన్న వారిని తీసుకొచ్చింది. లూదియా రక్షణ పొందింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. జక్కయ్య రక్షణ పొందాడు. ఇలా మనం చూసుకుంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు రక్షించుకున్నారు, వారి బిడ్డలు రక్షించుకున్నారు, సమాజాన్ని రక్షించుకున్నారు. ఈ రోజున దేవుని కొరకు సాక్షిగా నిలబడతావా? దేవుని కొరకు సాక్ష్యం చెప్తావా? నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు అనేక మంది ఉన్నారు, లోకంలో జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుడు నీ పట్ల ఏ కార్యం చేశారో, ఏ మేలు చేశారో, ఏ అద్భుతాన్ని దేవుడు చేశాడో నీ పట్ల అవి వారికి చెప్పి అనేకులను ప్రభువు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత, భారం ఆ యొక్క జీలు నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మనం గమనించినట్లయితే, 5వదిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మాసిదోనియా సంఘం గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు నిరుపేదలైనా కానీ దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు ఇచ్చే విషయంలో వారు దాతృత్వం కలిగి ఉన్నారంట. వారు దాతృత్వం కలిగి ఉన్నారంట. ఈ రోజున ఓ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, రోజున నువ్వు దేవునికి ఇచ్చే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. కొంచెముగా విత్తితే కొంచెం, ఎక్కువగా విత్తితే ఎక్కువ. ఇదిగో ఉత్సాహముగా ఇచ్చు అని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడంట. ఈ రోజున దేవునికి ఇచ్చే మనసు నీకుందా? ఈ రోజున నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండి, పరిశుద్ధత కలిగి ఉండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండి, అనేకులకు నువ్వు సువార్త చెప్పి అనేకులను దేవుని సన్నిధికి నడిపించినా దేవునికి నువ్వు ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇవ్వకపోతే, దేవుని పరిచర్యకి ఇవ్వకపోతే, దేవుని సేవకి ఇవ్వకపోతే, ఇదిగో నువ్వు ఏది చేసినా కానీ అదంతా కూడా బూడిదలో పోసినట్టు అవుతుంది. కనుక ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? 2025లో నీ కష్టార్జితములో 10వ భాగం దేవునికి ఇచ్చావా? దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడే, వ్యాపారం ఇచ్చాడే, చేతి పని ఇచ్చాడే, నిన్ను పోషించాడే, బిడ్డలను పోషించాడే, నీకున్న సమస్తాన్ని పోషించి దీవించాడు కదా. ఆ దీవెనలో, ఆ యొక్క పోషించిన దానిలో దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం దేవునికి ఇచ్చావా? దేవునికి చెందవలసింది నువ్వు దేవునికి చెందేటట్లుగా చేసావా? దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు దొంగలు అంటున్నాడు. నాకు రావలసిన దాన్ని నాకు ఇవ్వట్లేదు అంటున్నాడు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు ఏ సంఘమైనా, నువ్వు ఎక్కడున్నా సరే, నీకున్న రాబడిలో ఎంతైతే వస్తుందో దానిని 10వ భాగాన్ని దేవునికి ఇవ్వు. ప్రథమ ఫలం దేవునికి ఇవ్వు. నువ్వు వర్ధిల్లే కొలది దేవునికి ఇవ్వు. దేవుడు నీకు ఇస్తాడు. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతగా ఆయన నిన్ను దీవిస్తాడు. కనుక ఈ 2026లో ఈ 5 విషయాలు నువ్వు పాటించు. నెంబర్ 1, దేవుని సన్నిధిని విడిచిపెట్టబాక.
సహవాసం విడిచిపెట్టబాక. నెంబర్ 2 పరిశుద్ధత కలిగి ఉండు. నెంబర్ 3 ప్రార్థనా జీవితం కలిగి ఉండు. నెంబర్ 4 దేవుని కొరకు సాక్ష్యం కలిగి జీవించు, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించు. నెంబర్ 5 దేవునికి ఇచ్చేవాడిగా ఉండు. యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు, తనకున్న సమస్తాన్ని ఆయన నీ కొరకు ఇచ్చాడు. కనుక దేవుని కొరకు ఈ 5 విషయాలు అనుభవాలు కలిగి ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ముద్ర వేయునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ఇదిగో తండ్రి 2026లో ప్రభువా బోధించబడిన ఈ మాటలు వారి హృదయాల్లో పెట్టుకొని ఈ 5 అనుభవాలు కలిగి వారు జీవించినట్లు మీ కృపదాయి చేయండి. ఇదిగో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది మీ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. మహిమలు, ఘనతలు, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను, పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి రెడ్డిబోయిన అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అదేవిధంగా మరి వింటున్నటువంటి మీరు, చూస్తున్నటువంటి మీరు మరి మీ కామెంట్స్, మీ అభిప్రాయాలను మీరు తెలియచేయాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలనుకుంటే, ఈ పరిచర్యను ప్రేమించాలనుకుంటే కింద మేము లింక్లో మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇస్తాం. దయచేసి ఈ పరిచర్య కొరకు మీరు సహకారులుగా ఉండాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను నిండారులుగా ఈ నూతన సంవత్సరంలో దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.